నేటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేపట్టడం వల్ల మొట్టమొదటిగా సూర్యాపేట జిల్లా నుంచి కూడా ఆ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లోనే కేటీఆర్ కూడా సూర్యాపేటకు చేరుకోనున్నారు. మొత్తం కూడా కేటీఆర్ హైదరాబాద్ లో వెళ్ళినప్పటి నుండి సూర్యాపేటకు వచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున మార్గ మధ్యంలో కూడా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మరి కాసేపట్లో కూడా సూర్యాపేట కూడా చేరుకోనున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మనం మొత్తం కూడా విజువల్ లో చూస్తున్నాం. కేటీఆర్ కు స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున సూర్యాపేటకు చేరుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతినిధులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత కూడా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా పర్యటనలు చేయనున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే భగత్ గారు ప్రస్తుతం ఉన్నారు. సార్ తెలిసి మనం తెచ్చుకునే ప్రయత్నిద్దాం. సార్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేటలో మొట్టమొదటిసారి కూడా ఈరోజు ముఖ్య కార్యకర్త సమావేశం ఎట్లా చూడొచ్చు సార్? మొత్తం ఖచ్చితంగా ఏదైతే మా సిల్వర్ జూబ్లీ ఈ మా పార్టీకి సంబంధించినట్టు జరపబోతున్నామో దానికి సంబంధించి మా కేటీఆర్ గారు ప్రతి జిల్లాలో కూడా కార్యకర్తలకు ఉత్తేజాన్ని నింపడం కోసం మళ్ళీ మన పార్టీ ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాన్ని ఎండగడుతూనే కార్యకర్తలకు ధైర్యాన్ని నింపుతూ పెద్ద ఎత్తున కూడా రేపు మన సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు ఒక సంవత్సరం పాటు కూడా పెద్ద ఎత్తున జరగబోతాయి. కాబట్టి దీనికి సంబంధించి కార్యకర్తల ఒక భరోసా నింపడానికి, ధైర్యం నింపడానికి, కొత్త ఉత్తేజాన్ని నింపడానికి మా ఫ్యూచర్ లీడర్ మన రామన్న రాబోతున్నాడు. దానికి సంబంధించి మొట్టమొదటిగా సూర్యాపేటను ఎంచుకోవడం, ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపు వేలాది మందిగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చినారు కార్యకర్తలందరూ కూడా. ఇప్పుడు మీరందరూ గమనించవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ మీటింగ్ జరగబోతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకెన్ని రోజులు కార్యాచరణ ఉండబోతుంది సార్? ఎట్లా దాని మీద ఇంకా పర్టికులర్గా ఏ డేట్ ఏందని అనుకోలేదు. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం ఇక్కడ, దాని తర్వాత ఇంకో చోట ఈ 2 డేట్లు ఇచ్చినారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ నడుస్తున్నది, వాళ్ళు ఒకవైపు అసెంబ్లీ చక్కగా నడిపించలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే గ్యాప్లో కూడా దీన్ని డేట్స్ ఇచ్చుకుంటూనే ఎప్పటికప్పుడు ముందే తెలియజేసి ముందే తీసుకెళ్తుంటారు. మనం యాదాద్రి భువనగిరి హైదరాబాద్ వెళ్ళిన కాంచి కూడా స్వాగతం పలుకుతున్నట్టు పరిస్థితి ఉంది. మొత్తం కూడా జోష్ వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా చూసాం, మరి కాసేపట్లో నకరకాలు కూడా అయిపోయింది. నల్గొండ సూర్యాపేటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఎట్లా జోష్ ఎట్లా ఉండబోతుంది? ఏం దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు? దాదాపు ఈ 365 రోజులు ఈ కొత్త ప్రభుత్వం అయిపోయిన తర్వాత కార్యకర్తలు ఈ ప్రభుత్వం మీద విసిగెత్తిపోయి, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా విసిగెత్తిపోయి ఉన్నారు. అందులో దాని నుంచే పెద్ద ఎత్తున ఉత్తేజాన్ని నింపుకొని ఈరోజు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మాదే వస్తుందన్న కసి, ఆ పట్టుదల మా కార్యకర్తలు ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున దాన్ని ఇంకా సక్సెస్ఫుల్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని మెడలుంచి, వాళ్ళు ఏదైతే తప్పుడు హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినారో వాళ్ళు మెడలు వంచి మళ్ళీ పనిచేయడానికైనా కానీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమించి వీళ్ళందరితో పనిచేయడానికి కేటీఆర్ గారు రాక ఎంతో తోడ్పడుతుందని చెప్పగలుగుతాం. మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పంట పొలాలు ఎండిపోయాయని కూడా రైతులు, జగదీశ్వర్ రెడ్డి గారు కూడా మొన్న పంట పొలాలు పెంచినప్పుడు చాలా రైతులు కూడా ఆవేదన చెందిన పరిస్థితి కనపడుతుంది. ఇవన్నిటిని కూడా అసెంబ్లీలో లేవనెత్తన్న క్రమంలో కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు మొత్తం సస్పెండ్? ఏదైతే వాళ్లకు చేతగాక ఈ నీళ్ళని ఏ విధంగా ప్రజలకు అందించాలి, కరెంట్ని ఏ విధంగా అందించాలి, పరిపాలన ఏ విధంగా చేయాలని చేతగాక ఒకవైపు జగదీశ్ అన్న ఈ సమస్యలని లేవనెత్తడాన్ని ముందుగానే పసిగట్టి ఏమనుకున్నా కానీ, అందులో ఏం లేకున్నా కానీ కావాలని మన జగదీశ్ అన్నని సస్పెండ్ చేయడం, ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో అడ్డగోలు ఇష్టం వచ్చినట్టు బట్టలిప్పి కొడతా అని మన అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడుతుంటే ఆయన చూసేమో మా స్పీకర్ గారు నవ్వుతారు. ఏమనుకున్నా ఒకవైపు మా జగదీశ్ అన్నని మాత్రం ప్రజల సమస్యలు లేవనెత్తడన్న భయంతో సస్పెండ్ చేయడం మేము తీవ్రంగా ఖండించినాం. దాన్ని మేము కోర్టు ద్వారా కూడా ముందుకెళ్తాం ఖచ్చితంగా ఫ్యూచర్లో. ఎందుకంటే ఇది ఈ రోజు జరుగుతుండొచ్చు, రేపు మళ్ళీ వచ్చే 4 సంవత్సరాలలో ప్రజల తరఫున కొట్లాడేటప్పుడు మళ్ళా సస్పెన్షన్లు పెట్టుకుంటాం అంటే ఊరుకునేది లేదు. అన్ని విధాలుగా అన్ని వేదికలలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఎక్కడైనా కొట్లాడతాం. చివరిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ఏ విధంగా ఉంది? చివరిసారి బడ్జెట్ కాదన్నా, వాళ్ళకి 2వ బడ్జెటే. ఆ బడ్జెట్లో ఏం లేదు, ఏం చేయకుండానే, అసలు వాళ్ళు ఒక్క పథకం అమలు చేయకుండానే ఈరోజు వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దాంట్లో ఏ విధంగా కూడా ఈరోజు బడ్జెట్ సరిపోదు వాళ్ళు ఇచ్చిన హామీలకు అని చెప్పేసి మనం మాత్రం కొట్లాడుతాం. మొత్తం కూడా ఇది నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే భగత్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లనే కేటీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన క్రమంలో కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకడ. మేడం మొత్తం కూడా సార్ వస్తున్నారు, ఎట్లాంటి స్వాగతం పలుకుతున్నారు? ఘన స్వాగతం. మహిళలందరం కూడా
మహిళలందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే మహిళా సాధికారతను పెంచిన పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మహిళలందరూ కూడా ఏకపక్షంగా ఈ రోజు మహిళల్లో నూతన ఉత్తేజం మొదలైంది. ఎందుకంటే మహిళల్లో ఆదరించిన పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఘన స్వాగతం పలకడానికి కేటీఆర్ గారికి మహిళలందరం కూడా ఇక్కడ నిల్చున్నాం. కేటీఆర్ గారు సూర్యాపేట జిల్లా వస్తున్న సందర్భంగా మీరే చూస్తున్నారు, బ్రహ్మాండమైన ఆదరణ ఉంది, మంచి స్పందన ఉంది. అందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి కరువు పరిస్థితులు కూడా వారికి చెప్పాలి జిల్లా పార్టీ నుంచి. తర్వాత రేపు రాబోయేటువంటి 25 సంవత్సరాల పార్టీ ఆవిర్భావం వరంగల్లో జరిగే సభకు కూడా జన సమీకరణ ఇతర అంశాల మీద వస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమం ఎంతమంది కూడా పాల్గొంటున్నారు సార్? ఎంతమంది కార్యకర్తలు కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశం? ఇవాళ ముఖ్య నాయకులు అన్నా కానీ ఆగుతలేము. ముఖ్య నాయకులు పోయి బహిరంగ సభ అవుతుంది. అంటే మనం చూస్తున్నాం అయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికిన పరిస్థితి ఉంది. ఇటు నకరకల్లో కూడా అయింది. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మొత్తం జోష్? బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ అవినీతి కాంగ్రెస్ మొత్తం కూడా ఎక్కడ కూడా లేకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్న క్రమంలో పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి మహిళలు బొట్టు పెట్టి స్వాగతం పలకడానికి కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూస్తున్నాం మొత్తం కూడా జోష్ నింపడానికి సూర్యాపేట ముఖ్య కార్యకర్త సమావేశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా రేపు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా ప్రతి జిల్లాలో కూడా కేటీఆర్ సమావేశాలు ముఖ్య కార్యకర్త సమావేశాలు ఏర్పాటు చేసి ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలిపే దిశగా మొత్తం కూడా దిశానిర్దేశం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా 10,000 మంది కూడా ఈ రోజు సూర్యాపేటలో జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి. వచ్చే వారికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఆ ఎండను దృష్టిలో ఉంచుకోవడం అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా పాల్గొంటున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.